Hello everyone, welcome to Srimathwal. Theory of equations topic lo important sums చూద్దాం. Solve x cube minus 7x square plus 14x minus 8 equal to 0 given that roots are in GP. Roots అనేవి GPలో ఉంటే ఈ క్యూబిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి దానికి వచ్చే ఆ 3 రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో రూట్స్ ఆర్ ఇన్ GP కనుక రూట్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే లెట్ the roots be alpha by beta, alpha beta. కామన్ రేషియో ఉంటుంది కనుక కామన్ రేషియో ఏ రెండు టర్మ్స్ తీసుకుని కాన్సిక్వెంట్గా ఉన్న టర్మ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసిన దాని యొక్క రిజల్ట్ అనేది సేమ్గా ఉంటుంది. సో కామన్ రేషియో ఉంటుంది. ఇప్పుడు ఈ రూట్స్ని యూస్ చేస్తూ S1, S2, S3 ఫార్ములాస్ యూస్ చేస్తూ దీనికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ S3 ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఇంటూ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ దట్ ఈక్వల్ టు ఇది ఏఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8 బై ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోషియంట్ 1. ఇక్కడ బీటాలు క్యాన్సిల్ అవుతాయి. దట్ ఇంప్లాయిస్ ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు 8. దట్ ఇంప్లాయిస్ ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు 2 క్యూబ్. దట్ ఇంప్లాయిస్ ఆల్ఫా ఈక్వల్ టు 2. ఒక రూట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సింథటిక్ డివిజన్ యూస్ చేస్తే చాలా ఈజీగా ఈ సమ్ని సాల్వ్ చేయొచ్చు బై సింథటిక్ డివిజన్. కోషియంట్స్ రాస్తే ఎక్స్ క్యూబ్ కోషియంట్ 1, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోషియంట్ -7, నెక్స్ట్ ఎక్స్ కోషియంట్ 14, కాన్స్టెంట్ -8. దీన్ని ఒక రూట్ వచ్చింది కనుక ఈ రూట్తో సింథటిక్ డివిజన్ చేయాలి. ఆల్ఫా ఈక్వల్ టు 2 అనేది ఒక రూట్. ఫస్ట్ ఎలిమెంట్ కింద 0, యాడింగ్ దీస్ టు 1 ఇంటూ 2, యాడింగ్ దీస్ టు -5, -5 ఇంటూ 2 -10, యాడింగ్ దీస్ టు 4 2s are +8. ఈ రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది. సింగిల్ రూట్తో చేస్తున్నాం కనుక ఇలా వచ్చే రిజల్ట్లో లాస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్ని రిమైండర్గా తీసేయాలి. ఇది రిమైండర్ అవుతుంది, ఇది రిమైనింగ్ కోషియంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కోషియంట్ ఎంత అంటే మనం ఎక్స్ క్యూబ్ ఈక్వేషన్ని ఒక రూట్తో సాల్వ్ చేసాం కనుక క్యూబ్లో నుంచి 1 తగ్గిస్తే 3 - 1 అంటే 2. ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ కోషియంట్ నుంచి ఉంటుంది. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ -5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మల్టిప్లై చేస్తే 4, యాడ్ చేస్తే 5 అంటే ఎక్స్ స్క్వేర్ -4x -x ప్లస్ 4 ఈక్వల్ టు 0. x minus x ఇంటూ x minus 4, ఎక్స్ని కామన్ తీస్తే రెండు టర్మ్స్ నుంచి -1 కామన్ తీస్తే x minus 4 ఈక్వల్ టు 0. సో x minus 1 ఇంటూ x minus 4 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1, 4. ఆల్ఫా ఈక్వల్ టు ఆల్రెడీ ఒక రూట్ వచ్చింది 2, నెక్స్ట్ రిమైనింగ్ 2 రూట్స్ 1, 4. therefore roots are 1, 2, 4. అండ్ నెక్స్ట్ సమ్ చూస్తే సాల్వ్ ఈక్వేషన్ ఇచ్చారు క్యూబిక్ ఈక్వేషన్ గివెన్ దట్ 1 root ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది సమ్ ఆఫ్ రిమైనింగ్ రూట్స్ అన్నారు. బి ఈక్వల్ టు హాఫ్ ది సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 అన్నారు. రిమైనింగ్ 2 రూట్స్ అంటే ఏసీ అనుకుంటే ఏ ప్లస్ సి బై దానిలో హాఫ్ ఉంటుంది అంటున్నారు బై 2 ఈక్వల్ టు థర్డ్ రూట్ అవుతుంది. ఇది 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి కండిషన్ వచ్చింది. ఇది ఏపీలో ఫామ్. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉంటే రూట్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే లెట్స్ ద రూట్స్ బి ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. కామన్ డిఫరెన్స్ ఉండాలి. ఏ రెండు కాన్సిక్వెంట్గా ఉన్న ఏ రెండు రూట్స్ తీసుకున్నా వాటి యొక్క డిఫరెన్స్ చూస్తే సేమ్గా ఉండాలి. సో ఆ ఏపీలో రూట్స్ ఈ ఫార్మేట్లో ఉంటాయి. సమ్ ఆఫ్ రూట్స్ S1కి ఫార్ములా తీసుకుంటే సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b బై ఏ దట్ ఈక్వల్ టు -b బై ఏ అంటే ఇది ax క్యూబ్
ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. మైనస్ బి అంటే -81 బై ఏ అంటే 18. 9th టేబుల్ 9 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఇక్కడ ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయితే 3 ఆల్ఫా ఈక్వల్ టు -9/2. 3 9లో 3 టైమ్స్, దట్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు -3/2 వచ్చింది. ఆల్ఫా ఈక్వల్ టు -3/2 రూట్ని యూస్ చేస్తూ సింథటిక్ డివిజన్ చేస్తే కోషియంట్స్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ కోషియంట్ 18, ఎక్స్ స్క్వేర్ కోషియంట్ 81, నెక్స్ట్ ఎక్స్ కోషియంట్ 121, కాన్స్టెంట్ 60. దీన్ని -3/2తో సింథటిక్ డివిజన్ చేస్తే -3/2 ఫస్ట్ ఎలిమెంట్ కింద 0, ఈ రెండు యాడ్ చేస్తే 18/2 అంటే 9, 9 3s are -27, -27 యాడ్ చేస్తే 81 -27 అంటే 54, 54 ఇంటూ -3/2 అంటే 27 3s -81 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 121 -81 అంటే 40, 40 ఇంటూ -3/2 అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 20 టైమ్స్ అంటే -3/2 ఇంటూ 40 ఇలా వేసుకొని ఇది 20 టైమ్స్, 23s are -60. ఇలా ప్రతి ఎలిమెంట్కి -3 ఇంటూ ఈ వాల్యూ -3 ఇంటూ ఈ వాల్యూ అలా వేసి మల్టిప్లై చేసిన రిజల్ట్ ఇది. సో సింగిల్ రూట్తో డివిజన్ చేస్తాం కనుక లాస్ట్ సింగిల్ డిజిట్ రిమైండర్గా వెళ్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ కోషియంట్స్ చూస్తే ఈ కోషియంట్ని రాస్తే ఇది అవుతుంది. 18x² ప్లస్ 54x ప్లస్ 40 ఈక్వల్ టు 0. 2 టేబుల్ని కామన్ తీస్తే ఇది 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ ట్రిక్ చూస్తే 9x² ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వేషన్ ఇలా ఉంటాయి. ఈ x² కోషియంట్కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే 1 ఇంటూ 9 వస్తుంది, 3 ఇంటూ 3 వస్తుంది. 3 ఇంటూ 3 తీసుకున్నాం. ఇక్కడ 20కి 10 2s వస్తుంది, 5 4s వస్తుంది అండ్ 1 ఇంటూ 20 వస్తుంది. రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటే 4 ఇంటూ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసే రిజల్ట్ ఇక్కడ 3 ఇంటూ 5 15 ఇక్కడ రాయాలి. 3 ఇంటూ 4 12, ఈ 4 ఎదురుగా 12 రాయాలి. ఇవి రెండు మొత్తం ప్లస్లే కనుక యాడ్ చేస్తే 20 27 ఇక్కడ రావాల్సిన టర్మ్కి సరిపోతుంది. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్స్కి మనం ఇక్కడ రావాల్సిన నెగిటివ్ సైన్స్ పాజిటివ్ సైన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ సైన్ రావాలి. మొత్తం పాజిటివ్సే కనుక ప్లస్ ఉంటుంది, ముందు ప్లస్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ఏ లైన్ కా లైన్ 3x ప్లస్ 4 అని. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ అంటే 3x ప్లస్ 5 అని రాయాలి. 3x ప్లస్ 4 ఇంటూ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 4 అంటే x ఈక్వల్ టు -4/3 వస్తుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు -5/3. ఆల్రెడీ ఆల్ఫా ఈక్వల్ టు -3/2 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. దేర్ఫోర్ రూట్స్ ఆర్ -3/2, -4/3, -5/3. ఈ 3 రూట్స్ జీపీ ఫామ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, 4th degree ఈక్వేషన్. గివెన్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆఫ్ ది రూట్స్ ఈజ్ 6 అని చెప్పని అన్నారు. ఈ 4 రూట్స్ అంటే ఆ 4 రూట్స్ ఏ ఫామ్లో ఉంటాయంటే లెట్ ద రూట్స్ బి ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా ఈ ఫామ్లో ఉంటాయి. సో ఇందులో 2 రూట్స్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి 6 అని చెప్పని అన్నారు కనుక గివెన్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 6 అని తీసుకుంటే నెక్స్ట్ S1 తీసుకుంటే S1 ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు -b/a దట్ ఈక్వల్ టు -b అంటే ఇది ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. -b/a అంటే b అంటే x³ కోషియంట్ -1/1 దట్ ఈక్వల్ టు -1. సో దీని నుంచి గామా ప్లస్ డెల్టా
గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటాని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఇది కండిషన్ 1 అనుకుంటే. నెక్స్ట్ S4 తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఈక్వల్ టు ప్లస్ ఈ బై ఏ దట్ ఈక్వల్ టు 48/1. ఆల్ఫా బీటా ఆల్రెడీ ఇచ్చిన కండిషన్ నుంచి 6 అని తెలుసు. సో 6 ఇక్కడ ప్రొడక్ట్గా ఉంది, వెళ్తే డివైడెడ్ బై అవుతుంది కనుక గామా డెల్టా ఈక్వల్ టు 48/6 దట్ ఈక్వల్ టు 8. గామా డెల్టా ఈక్వల్ టు 8 వచ్చింది. అండ్ నెక్స్ట్ S3 తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 3 ఎట్ ఏ టైమ్ ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ గామా డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ దట్ ఈక్వల్ టు మైనస్ డి అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ -4/1. దట్ ఇంప్లైస్ ఈ ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ చూస్తే ఆల్ఫా బీటాని కామన్ తీయచ్చు. ఆల్ఫా బీటా ఇంటూ గామా ప్లస్ డెల్టా ప్లస్ ఈ మిడిల్ 2 టర్మ్స్ తీసుకుంటే గామా డెల్టా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు కనుక ఆల్ఫా బీటా ఇంటూ -1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా డెల్టా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు 4. ఆల్ఫా బీటా అంటే 6 ఇచ్చిన కండిషన్ నుంచి గామా డెల్టా 8 ఫైండ్ అవుట్ చేసాము. దట్ ఇంప్లైస్ 6 ఇంటూ -1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 8 ఇంటూ గామా డెల్టా అంటే 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ -1 ఇంటూ 6 అంటే -6 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 8 ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఒకటే, ఈ రెండిట్లో ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీస్తే 8 - 6 అంటే 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 6 + 4 అంటే 10. దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలిసింది, ఆల్ఫా బీటా తెలుసు. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 5² 25 మైనస్ ఆల్ఫా బీటా అంటే ఇచ్చిన కండిషన్ నుంచి ఆల్ఫా బీటా అంటే 6 కనుక 4 6 జా 24. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు +or-1. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5. ఇవి రెండు యాడ్ చేస్తే బీటా క్యాన్సిల్ అవుతుంది. 2 ఆల్ఫా ఈక్వల్ టు 6 అంటే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు 3. ఆల్ఫా ఈక్వల్ టు 3 అంటే దాని నుంచి బీటా ఈక్వల్ టు 5 మైనస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు 5 - 3 అంటే బీటా ఈక్వల్ టు 2. బీటా వాల్యూ 2 వచ్చింది. ఇలాగే గామా ప్లస్ డెల్టా తెలుసు. ఫ్రమ్ 1 కండిషన్ తీసుకుంటే గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు -1 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5 దట్ ఈక్వల్ టు -6. గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ -4 గామా డెల్టా దట్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ అంటే -6² అంటే 36 మైనస్ 4 గామా డెల్టా అంటే 8 4 32. గామా మైనస్ డెల్టా ఈక్వల్ టు +or-2. ఇది మొత్తం దట్ ఈక్వల్ టు 4 అంటే గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే గామా మైనస్ డెల్టా ఈక్వల్ టు +or-2 వస్తుంది. గామా మైనస్ డెల్టా ఈక్వల్ టు 2, గామా ప్లస్ డెల్టా ఈక్వల్ టు -6. రెండు యాడ్ చేస్తే 2 గామా ఈక్వల్ టు -4 ఇంప్లైస్ గామా ఈక్వల్ టు -2. దీని నుంచి డెల్టా ఈక్వల్ టు -6 మైనస్ గామా దట్ ఈక్వల్ టు -6 + 2 అంటే డెల్టా ఈక్వల్ టు -4.
సో గామా వాల్యూ తెలిసింది, ఆల్ఫా తెలిసింది, బీటా తెలిసింది. ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు -2, డెల్టా ఈక్వల్ టు -4. సో రూట్స్ ఆర్ 3, 2, -2, -4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ ద 2 ఆఫ్ ది రూట్స్ ఆర్ ఇన్ రేషియో అని చెప్పని రేషియో ఇచ్చేసారు. సో క్యూబిక్ ఈక్వేషన్ కనుక రూట్స్ ఆల్ఫా, బీటా, గామా అవుతాయి. సో దీనిలో ఏమిచ్చారు? గివెన్ కండిషన్ ఆల్ఫా ఈజ్ టు బీటా ఈక్వల్ టు 3 ఈజ్ టు 2. దట్ ఇంప్లైస్ ఆల్ఫా బై బీటా ఈక్వల్ టు 3/2. ఇంప్లైస్ దీని నుంచి బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా బై 3, బీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా బై 3 అని వచ్చింది. సో దీన్ని యూస్ చేస్తూ S1, S2, S3 తీసుకుంటే S1 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దట్ ఈక్వల్ టు -b/a అంటే -9/1. ఆల్ఫా ప్లస్ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ఆల్ఫా బై 3 ప్లస్ గామా ఈక్వల్ టు 9. దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా అంటే 5 ఆల్ఫా బై 3 ప్లస్ గామా ఈక్వల్ టు 9. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుంటే నెక్స్ట్ S2 తీసుకుంటే S2 ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు C/A. ఫార్ములా C/A అంటే 14/1 అంటే 14/1. దట్ ఇంప్లైస్ బీటా అంటే 2 ఆల్ఫా బై 3 కనుక ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా బై 3 ప్లస్ 2 ఆల్ఫా బై 3 ఇంటూ గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు 14. దట్ ఇంప్లైస్ 2 ఆల్ఫా స్క్వేర్ బై 3 ప్లస్ 2/3 గామా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు 14. which implies 2 alpha square by 3 plus 2/3 అంటే LCM చేస్తే ఈ రెండిటికి 3 ఆల్ఫా గామా ప్లస్ 2 ఆల్ఫా గామా అంటే 5/3 గామా ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ గామా ఈక్వల్ టు 14. దట్ ఇంప్లైస్ 2 ఆల్ఫా స్క్వేర్ బై 3 ప్లస్ 5/3 ఆల్ఫా ఇంటూ గామా అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి గామా ఈక్వల్ టు 9 - 5 alpha by 3. 9 - 5 alpha by 3 that equal to 14. That implies 2 alpha square by 3 plus ఇది మల్టిప్లై చేస్తే 5 9s are 45 alpha by 3. నెక్స్ట్ 5 5s are 25 alpha square by 9 equal to 14. సింప్లిఫై చేస్తే 3 LCM ఆల్ఫా స్క్వేర్ల వరకు సింప్లిఫై చేస్తే 2 3s are 6 ఆల్ఫా స్క్వేర్ -25 ఆల్ఫా స్క్వేర్ బై 9 ప్లస్ 45 ఆల్ఫా బై 3 ఈక్వల్ టు 14. దట్ ఇంప్లైస్ ఇవి రెండు సింప్లిఫై చేస్తే -19 ఆల్ఫా స్క్వేర్ 9 LCM చేస్తే -19 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 45 9s ప్లస్ 405 ఆల్ఫా ఈక్వల్ టు ఇది 9 14s are అంటే 126. ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే -19 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 405 ఆల్ఫా -126 ఈక్వల్ టు 0. సో మైనస్ని కామన్ తీస్తే -405 ఆల్ఫా ప్లస్ 126 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ చూస్తే 19 ఆల్ఫా స్క్వేర్ -405 ఆల్ఫా ప్లస్ 126 అంటే ఇది 119 6 21s క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 21 ఇది 19 ఈ వాల్యూ ఎల్సిఎం చేసినప్పుడు ఎల్సిఎం 3 ఇక్కడ ఆల్రెడీ 9 ఉంటుంది కదా 3 ఉంది రిమైనింగ్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ వచ్చే రిజల్ట్ 135. 19 ఆల్ఫా స్క్వేర్
మైనస్ 135 ఆల్ఫా ప్లస్ 126 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేస్తే 21, 19 6 జార్ 114, ఇవి రెండు యాడ్ చేస్తే 5, 135 సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ ఈ రెండిటికి ముందు మైనస్ ఉంటుంది, ఇక్కడ ఇంటూ ఆల్ఫా ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆల్ఫా మైనస్ 6 ఇంటూ 19 ఆల్ఫా మైనస్ 21 ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు 6 ఆర్ 21/19. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆల్ఫా ఈక్వల్ టు 6, 21 ఆల్ఫా వాల్యూ తెలిసింది, బీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ఈక్వల్ టు 6 అయితే ఆల్ఫా ఈక్వల్ 21/19 అయితే ఆల్ఫా ఈక్వల్ టు 6 అంటే బీటా ఈక్వల్ టు 2 6 జార్ 2 ఇంటూ 6/3 అంటే ఇది 2 టైమ్స్, బీటా ఈక్వల్ టు 4, గామా ఈక్వల్ టు గామా అంటే ఫస్ట్ కండిషన్ నుంచి 9 మైనస్ 5 ఇంటూ ఆల్ఫా అంటే 6/3, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 9 మైనస్ 10, గామా ఈక్వల్ టు -1. ఇక్కడ నుంచి గామా ఈక్వల్ టు ఆర్ బీటా ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే 2 ఇంటూ 21/19 ఇంటూ 3, ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే బీటా ఈక్వల్ టు 14/19 వస్తుంది. నెక్స్ట్ గామాని ఫైండ్ అవుట్ చేస్తే 9 మైనస్ 5 ఇంటూ 21/19 ఇంటూ 3, ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అయితే 9 మైనస్ 35/19. సో రిజల్ట్ చాలా హైలో వస్తుంది. S3 ఈక్వల్ టు చూస్తే ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ D/A అంటే -24, -24ని సాటిస్ఫై చేసేది ఈ కండిషన్ ఆల్ఫా ఈక్వల్ టు 6 తీసుకుంటే ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 6 ఇంటూ 4 ఇంటూ -1 దట్ ఈక్వల్ టు -24, ఇది సాటిస్ఫై చేస్తుంది ఈ రూట్స్. నెక్స్ట్ ఈ రూట్స్ తీసుకుంటే 14/19 ఇవి రెండు మల్టిప్లై చేస్తేనే 21 ఇంటూ 14, 19 ఇంటూ 19 మల్టిప్లికేషన్స్ లెందే వస్తున్నాయి అండ్ రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది కనుక సో దేర్ ఫోర్ ఫైనల్గా రూట్స్ ఆర్ ఆల్ఫా 6, 4, -1 ఆర్ ది రూట్స్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, ఎంసెట్ అండ్ జేఈకి సంబంధించిన షార్ట్ ట్రిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎంసెట్ మెయిన్స్, అలాగే టాపిక్ వైజ్ ఆబ్జెక్టివ్ బిట్స్ లెవెల్ 1, లెవెల్ 2వి, అలాగే ఐపీఈలో ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.